ప్రకాశం జిల్లా పెద్దదూర్నాల మండల కటకానిపల్లె దళితవాడలో గురువారం జరిగిన కార్యక్రమంలో నూతన బోరును కార్యక్రమ ప్రారంభోత్సవాన్ని చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు పెద్దదూర్నాల మండల టీడీపీ కన్వీనర్ షేక్ బాబు అధ్యక్షతన వహించారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ప్రజలు సురక్షితంగా సంక్షేమ అభివృద్ధి పథకాలతో సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. జగన్ పాలన అరాచకం, హత్యలు, అవినీతితో సాగిందని విమర్శించారు. దుష్ప్రచారం చేశారు. అంబేద్కర్ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడింది తెలుగుదేశం పార్టీ. నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అమరావతిలో దళిత రైతుల మీద ఇదే అంబేద్కర్ గారు దళితుల ఆత్మరక్షణ కోసం, హక్కుల కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెడితే నువ్వు నీ స్వార్థం కోసం అమరావతిలో దళిత రైతుల మీద కూడా, ఎస్సీల మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించినటువంటి నీచ చరిత్ర ఉన్నటువంటి నువ్వు ఈరోజు అంబేద్కరిజం గురించి నువ్వు మాట్లాడుతా ఉన్నావు. ఈరోజు వెళ్ళాను కోనసీమకి, ఏదో మెడికల్ కాలేజీ నేనేమో కట్టినట్టు, మేమేమో ఈ ప్రైవేట్ వాళ్ళు దారాదత్తం చేస్తున్నట్టు మాట్లాడుతున్నాం. దుష్ప్రచారం. నీకు దమ్ముంటే అమ్మఒడి అందరికి ఇస్తానని నువ్వు ఎందుకు ఇవ్వలేవు? మేము తల్లికి వందనం ఇచ్చాం, ఎంతమంది బిడ్డలుకుంటే అంతమందికి ఇచ్చాం. నువ్వు దమ్ముంటే దాని మీద కామెంట్ చేయి. రైతులకు నువ్వు చెప్పావు రూపాయి మీ తరఫున వేసి ఇన్సూరెన్స్ వేసి బీమా చెల్లిస్తానని, మీరెవరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. దమ్ముంటే దాని మీద చర్చకు రమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా. ఈరోజు నువ్వు ఎట్లా వెళ్తావు డాక్టర్ సుధాకర్ ఇంటికి? కరోనా టైంలో కనీసం ప్రజలకి మాస్క్ పెట్టుకోవటానికి కనీసం గతి లేక ఒక డాక్టర్ అయి ఉండి డాక్టర్లకే మాస్క్ లేకపోతే మేము పేషెంట్లు ఎట్లా కాపాడిన ఒక మాటకి నువ్వు దళితుడు మేధావైనటువంటి డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడిగా ముద్రేసి విశాఖ పుర వీధుల్లో అర్ధనగ్నంగా పోలీసులతో బూట్లతో తన్నిచ్చి ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసి ఆఖరికి అతను మరణానికి కారకమైన నువ్వు ఈరోజు సుధాకర్ ఇంటికి వెళ్తావా? ఏం ముఖం పెట్టుకుని వెళ్తున్నావు అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాను.